హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్. ఈ రోజు అయితే ఎన్టీఆర్ నీల్ అండ్ పూజ సెరమనీ అయితే కంప్లీట్ అయితే చేశారు, ఏ వీడియో లేకుండా. అయితే ఇప్పుడు ఒక షూటింగ్ అయితే వీడియోది ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి అయితే బయటకైతే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అనమాట. చాలా బాగుంది. ఇక మూవీ విషయానికి వస్తే ఈ మూవీ 2026 జనవరి 9th కో 12th కో రిలీజ్ అవుతుందట. ఓకే, ఇదంతా ఓకే అనమాట. దీనికి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఇక ఈ మూవీ మేకర్స్ ఎవరంటే మైత్రి మూవీ మేకర్స్ అనమాట. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు అనమాట. ముంబైలో ఫిలిమ్స్ అయితే కాదు. ముంబైలో ఫిలిమ్స్ అండ్ KGF 1, KGF Part 2 అండ్ సలార్ 1, సలార్ Part 2 కి ముంబైలో ఫిలిమ్స్ వాళ్ళైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు అనమాట. అయితే ఇది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ నీల్ అంటే ఎన్టీఆర్ 31 కి అయితే చేస్తున్నారు అనమాట డిస్ట్రిబ్యూషన్ ప్రొడ్యూసర్స్ అయితే. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే గమనించేది, మనం బాహుబలి పార్ట్ 1 తర్వాత డైరెక్ట్ బాహుబలి పార్ట్ 2 దాదాపు ఆఫ్టర్ గ్యాప్ 3 years తర్వాత బాహుబలి 2 అయితే ఇచ్చారు. PS1 PS2 కంటిన్యూ పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, KGF 1 KGF 2 కంటిన్యూ పార్ట్ 2 అంటే పార్ట్ 1 పార్ట్ 2 అంటే కంటిన్యూగా పార్ట్ 1 తర్వాత కంటిన్యూగా పార్ట్ 2 తీసేయాలన్నమాట. అది కంప్లీట్ చేస్తే ఆడియన్స్ ఈ మూవీ సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది మూవీ చూసిన వాళ్ళకి. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ అయితే ప్రభాస్ తో సలార్ 1 చేశాడు. ఓకే, సలార్ 2 కూడా చేయాలి కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ఇక్కడ ఎలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ముంబైలో ఫిలిమ్స్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ అయితే చాలా ఫ్యాన్ వార్ చేయాలని కావాలని ఇదంతా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎన్టీఆర్ 31 మూవీ టీమ్స్ అయితే నేను చెప్తున్నా కదా, లిటరలీ ఎన్టీఆర్ 31 మూవీ కోసం అందరు వెయిటింగ్. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుందట షూటింగ్ అయితే. సెప్టెంబర్ అక్టోబర్ లోపు కంప్లీట్ చేసుకొని మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ డిసెంబర్ లోపు కంప్లీట్ చేసుకొని జనవరిలో 2026 జనవరి 12 కి అయితే రిలీజ్ చేస్తున్నాం అని అయితే ఇట్లా చెప్పడం జరిగింది అనమాట. పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, చూసారు కదా, చాలా బాగుంది. ఈ మూవీ స్టోరీ లైన్ అయితే నాకు తెలిసినంత వరకు 1969 లో అయితే స్టోరీ లైన్ నడుస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు సలార్ పార్ట్ 1 అయితే తీయడం జరిగింది. అది కూడా 2022 డిసెంబర్ 22లో డిసెంబర్ 22లో రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్ట్ గా సలార్ పార్ట్ 2 2025 లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే ఎక్కడ కూడా చేయలేదు. కానీ అందరూ ఆడియన్స్ స్టిక్ అయ్యి ఉండిపోతారు అనమాట. సలార్ పార్ట్ 1 రిలీజ్ అయింది కదా, సలార్ పార్ట్ 2 కోసం లీగర్లీ ప్రతి ఒక్కడు వెయిటింగ్ అనమాట సలార్ 2 కోసం. కానీ ఈ మన ప్రశాంత్ నీల్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో తీయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ 31 కూడా చాలా మోస్ట్ ఎఫెక్టెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ అవేర్నెస్ అంటే మాస్ హీరో, మాస్ మన డైరెక్టర్ అనమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎన్టీఆర్ 31 మూవీ వస్తుందంటే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అది కరెక్టే. కానీ సలార్ పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఎన్టీఆర్ 31 మూవీ తీయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ మన ప్రశాంత్ నీల్ ఏమో ఇలా చేస్తున్నాడు. మరి చూద్దాం ఇది ఎలా జరుగుతుందో, ఏం జరగబోతుందో అన్ని తర్వాత తెలుసుకుందాం. ఏమైనా అప్డేట్స్ వస్తే నేను కంపల్సరీ అప్డేట్స్ అయితే చెప్తాను. మీరు ఎలాగైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్, బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి ప్లీజ్.